పార్టీ అంతర్గత ఘర్షణ తెలంగాణ ప్రజలకు లాభమేమీ లేదని కాంగ్రెస్ నేత నిజాముద్దీన్ అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ప్రస్తుతం లీడర్షిప్ కోసం కుదరని పోటీ నడుస్తోందని, ఇది రాష్ట్ర ప్రజల సమస్యల గురించి కాదని విమర్శించారు. చిన్న పార్టీగా మొదలైన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్లు సంపాదించిందని ఆరోపించారు. 2014 నుంచి 23 వరకు టీఆర్ఎస్ కు 1300 కోట్ల డిక్లేర్డ్ వైట్ మనీ వచ్చిందని, ఇందులో ఎన్నో బినామీ షెల్ కంపెనీలు, ల్యాండ్ డీలింగ్ల ద్వారా వేల కోట్ల నల్లధనం కూడబెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణకు కాదు ఆధిపత్యానికి గొడవ నడుస్తోందన్నారు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సపరేట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఈ పార్టీ పుట్టినప్పుడు 5 కోట్ల రూపాయలు దీంట్లో ఫండ్స్ ఉండే. అంటే నేను బిఫోర్ 2010 మాట్లాడతలేను. 2010-11కు మనం చూసుకుంటే 5 కోట్ల రూపాయలు ఈ పార్టీలో ఫండ్స్ ఉండే. ఇది 2011-12 తర్వాత పవర్లో వచ్చిన 2014లో పవర్లో వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 2016-17లో దాదాపు 15 కోట్ల వరకు దీనికి ఫండ్స్ వచ్చినాయి. తిరిగి 2018-19కి వస్తే 188.73 crores. 2019-2020కి మనం చూసుకుంటే 301.47 crores దాకా వచ్చింది. మళ్ళీ తిరిగి 21-22కి వస్తే 512.23 crores ఈ యొక్క గ్రాడ్యువల్లీగా ఈ గ్రో అవుతూ వచ్చింది. సడన్ గా 2022-23లో మనం చూసుకుంటే ఇది వర్త్ వచ్చేసి 1191.41 crores అయింది. 2022-23లో 154 crores రూపీస్ డైరెక్ట్ దీనికి ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా వేరే విధాలుగా పార్టీకి డైరెక్ట్స్ ఒక్క సంవత్సరంలోనే వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత